బాలయ్యన్న కొండ ఎక్కిన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? పోయేటప్పుడు షూటింగ్ అని కెమెరా ఎక్కిపోయినాము. ఈ పిల్లలు చెప్పి నమ్మొచ్చినాం స్వామి. జారే బండి జారినాం అంటే ఏం చెప్పలేకపోతున్నా. వాడిని ఎలా చూడు తిప్పలు వాడిని పైన ఎండ కింద వేడి పిండి అయిపోతున్నాయి, చెంబులు అవుతున్నాయి కింద. ఎలా ఉంది? ఏం మాట్లాడకూడదు అంటున్నాడు అన్న. ఇంకా మాటలు లేవు, మాట్లాడతాడా లేవు. కోసుకోవాలి అక్కడ క్యారెక్టర్ లేదు కానీ చెప్పులు లేకుండా కింద దిగి వస్తున్నాడు. అంటే బ్రో నా క్యారెక్టర్ లేదు, ఆరామ్ చెట్టు కింద కూర్చున్నాచ్చు. నాన్న ఏదో ఎంజాయ్ ఉంటది, మంచిగా టైం పాస్ అవుతుంది అని నాన్న పైకి పోతే నా చెప్పులు అయితే నా తిప్పలు వద్దు. చేతిలో పట్టుకున్నాడు చెప్పులు. అయిపోయా నా షూటింగ్ అయిపోయే లోపు బస్సుడు కానొస్తాడు ఖచ్చితంగా. అది హలో ఫ్రెండ్స్ అందరికి, నేను మీ చింతల మధు. ఈరోజు బసవ వెబ్ సిరీస్ డే 4 బ్లాగ్ అనమాట. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మన బసవ వెబ్ సిరీస్ ఈరోజు అయితే మన కొండల్లో అయితే జరుగుతుంది. ఎండ అయితే చాలా ఫుల్ ఉంది ఫ్రెండ్స్. ఈ ఎండకు మా ఇర్ఫాన్ భాయ్ ఏమంటాడు చూడండి, దూలా తీరిపోతుంది. చూశారు కదా, ఈ ఎండకు అలా ఉందనమాట. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ముఖ్యం దిగులు. దిగులు ఇలా ఉంటుంది. దిగులు వీడియో చేయడం కష్టం అంటే చాలా కష్టం దిగులు. మీరు అనుకుంటారు ఇలా మేము ఇది ఎడిటింగ్ చేసి ఇలా వీడియో చేయడానికి ఎంత కష్టపడతామో మీకు తెలీదు. మీరు వీడియోని చూసి ఇట్లా పైకి దబ్బేడొస్తారు అంతే, ఒక లైక్ కూడా కొట్టారు. ఇలా ఉంటుంది దిగులు, కష్టాలు. ఇంత కష్టాలు చూసి కూడా మీరు ఒక లైక్ కూడా కొట్టకపోతే మాకు ఎలా ఉంటుంది తెలుసా? చాలా బాధేస్తుంది. సో గైస్, షూటింగ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇది రాగమందొడ్డి గైస్, ఇది రాగమందొడ్డి విలేజ్ అనమాట. ఈరోజు రాగమందొడ్డి కొండల్లో అయితే షూటింగ్ అయితే పెట్టినాం. రాగమందొడ్డి వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి కామెంట్ పెట్టండి అది రాగమందొడ్డి అని. అక్కడ షూటింగ్ చేస్తున్నారు. కొంతమందికి చెప్పులు లేవు, అక్కడ కొంతమంది చెప్పులు ఉన్నాయి. ఎండకి ఎలా చేస్తారో నాకైతే అర్థం అవుతలేదు. వనాయిలు పట్టుకో, లాస్ట్ వన్ పట్టుకో, ఆడగా తలకాయ మనకి వచ్చినా ఏం కాదు, నిదానంగా అయిపోయింది. గైస్ ఇప్పుడైతే కొండ దిగుతున్నాం. ఎండకి మొత్తం ఎనర్జీ మొత్తం వెళ్ళిపోయింది గైస్. మాటలు కూడా సరిగా రావడం లేదు తెలుసా ఈ ఎండకు. మొక్కుతున్నాడు ఆయన అయితే, ఈ ఎండకి మొక్కుతున్నాడు. ఇప్పుడు అన్న వాళ్ళ అయితే అందరు కిందకి దిగినాం. ఇప్పుడు కిందకి దిగిన వాళ్ళ గురించి అడుగుదాం ఎలా ఉందో పైన. కొండ ఎక్కిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీ దగ్గర? ఫుల్ బాలయ్యన్న కొండ ఎక్కిన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? పోయేటప్పుడు షూటింగ్ అని కెమెరా ఎక్కిపోయినాము. ఈ పిల్లలు చెప్పి నమ్మొచ్చినాం స్వామి. జారే బండి జారినాం. సూట్లో పడి కొండ ఎంత ఎక్కినారో తెలీదు కానీ ఇప్పుడు చాలా కష్టమైంది దిగడం. ఇర్ఫాన్ బ్రో, మీకు కొండ ఎక్కే ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? నాకైతే దిగిపోతుంది బ్రో. ఏమంటే ఏం చెప్పలేకపోతున్నా. వాడిని ఎలా చూడు తిప్పలు వాడిని. తరుణ్ బ్రో, ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది కొండ ఎక్కడం? ఏం చేస్తావు బ్రో, పైన ఎండ కింద వేడి పిండి అయిపోతున్నాయి, చెంబులు అవుతున్నాయి కింద. కట్టపన కొండ ఎక్కడం ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? ఏం మాట్లాడకూడదు అంటున్నాడు అన్న. ఇంకా మాటలు లేవు, మాట్లాడతాడా లేవు. కోసుకోవాలి పరశురామకి అక్కడ క్యారెక్టర్ లేదు కానీ చెప్పులు లేకుండా కింద దిగి వస్తున్నాడు. అంటే బ్రో నా క్యారెక్టర్ లేదు, ఆరామ్ చెట్టు కింద కూర్చున్నాచ్చు. నాన్న ఏదో ఎంజాయ్ ఉంటది, మంచిగా టైం పాస్ అవుతుంది అని నాన్న పైకి పోతే నా చెప్పులు అయితే నా తిప్పలు వద్దు. చేతిలో పట్టుకున్నాడు చెప్పులు. అయిపోయా నా బసవుడు కానొస్తాడు ఈ షూటింగ్ అయిపోయేలోపు. అక్కడ మా విలాన్ కొడుకు ఏమో కొంచెం ఏం చేస్తున్నారు మామ ఇక్కడ? వాట్ హ్యాపెన్?
జారుతుందా కాళ్ళు? చూడండి బస్ వెబ్ సిరీస్ కష్టాలు. షూటింగ్ అయిపోయే లోపు బస్సుడు కానొస్తాడు ఖచ్చితంగా. అది ఏ కత్తి కాదు, నా కత్తి నాకు ఏడున్నాయి చెప్పులు? ఇదొకటే కదా. జరుగు మామ, ఎగురదాం. అమ్మో ఫోన్ నెంబర్ కానీ ఏం కొండ దిగే దియాల. ఇక్కడే లోపలికి వేసుకుంటావు ఇట్లే. ఈ బస్ బ్లాగ్స్ తోటి 4000 వాచ్ కంప్లీట్ చేస్తాం చూడు. టార్గెట్ ఇంకా అది. శివన్న సిరీస్, రాయల్ మేక్ రమణ, ఘన సిరీస్, ఘన ఇప్పుడు అంటే శివాన్ని ఇట్లా కొండలెక్కిది గిన్నెక్కిది పెట్టలేడు. కదిరి మామ, కొండ ఎక్కడానికి మీకు ఎలా అనిపించింది? కొండ ఎక్కడం వల్ల డూలు తీరిపోయింది. బస్సు కూడా కానొస్తున్నాడు ఖచ్చితంగా. వైజాగ్ పోయి పక్కన ఇంట్లో రోజు ఉన్నదని బట్టి చెప్పు తీసుకో. అడిగిపోయింది బస్సులో వస్తుంది ఆ పదాలు పోయింది. దండాలయ్య. అదే నాది ఆయుధం నన్ను పట్టుకుని పోతాను కేసీఆర్ కాడికి. వానెంబడే పరిగెత్తు రావాలి. రెడీ 1 వేరే ఎన్ని చేసినా రావడం లేదు. వచ్చింది మనోహర్ అయిపోయాను లేదా గట్టిగా 1 2 తలకాయ ఎక్కడ చూస్తున్నాను? నువ్వు పెట్టండి తలగా పైకున్నానే నేను నెత్తికి చూడే. నెత్తికి నెత్తికి ఎంటకలు